నమస్తే, నేను వనజ రామిశెట్టి, Vedic nutritionist specialized in cancer recovery support and health coach certified by California Institute of Integral Studies. నేను కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ కోర్సెస్, ఈ హెల్త్ అండ్ వెల్నెస్ కోచింగ్ చేసినప్పుడు యుఎస్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అది చేసినప్పుడు నాకేం చూసానంటే యుఎస్ అండ్ అబ్రాడ్లో ఉండే వాళ్ళందరూ మన ఇండియన్ ఫుడ్ కల్చర్ని ఫాలో అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఫుడ్డే కాకుండా యోగా, మెడిటేషన్ ఇక్కడవన్నీ వాళ్ళు అక్కడ రెప్లికేట్ చేయడానికి చూస్తున్నారు. మనం ఇండియాలో ఏం చేస్తున్నాం? ఫారెన్ ఫుడ్స్, ఫారెన్ అలవాట్లు అన్నీ అక్కడ నుంచి మనం ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నాం. మన దగ్గర ఉండేది యోగా, ఇప్పుడు వాళ్ళు అక్కడ యోగా చేస్తారు. మన దగ్గర ఉండేది మెడిటేషన్, అక్కడ వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. అక్కడ వాళ్ళు జుంబా అండ్ జిమ్, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అది ఫ్యాన్సీ. ఇప్పుడు మనం అవన్నీ ఇండియాలో రెప్లికేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు అనిపిస్తుంది వాళ్ళు అవన్నీ చేయడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు అని అనిపిస్తుంది. కాకపోతే నాకు అక్కడ క్లోజ్గా వాళ్ళతో పనిచేసి వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మన ఇండియన్స్ హెల్త్ చాలా బాగుంటుందని, ఇక్కడ మనం ఏవైతే ఫాలో అవుతున్నామో కల్చర్, ఇండియన్ ఫుడ్, ఇండియన్ ట్రెడిషన్స్ వాళ్ళు చాలా బిలీవ్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు మెడిటేషన్స్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా వాళ్ళే చాలా ఎక్కువ మెడిటేషన్ చేస్తున్నారు. ఈ చక్రా క్లీనింగ్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అలవాటైపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థమైంది దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మనకంటే ఎక్కువ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో మనం ఎందుకు మన ఇండియాలో ఉన్న కల్చర్ని మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? మనం ఎందుకు ఎక్కువగా ఫారిన్ కల్చర్కి అట్రాక్ట్ అవుతున్నాం అన్నది నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది యాక్చువల్గా. అయితే ఇప్పుడు మనం పిల్లల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు చూసే చిన్న చిన్న పిల్లలు నాకు చాలామంది మెసేజెస్, మెయిల్స్ పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఒబిసిటీ వచ్చేసి, పిల్లలకి 8 years, 9 years, 10 years బిలో పిల్లలకి విపరీతంగా ఒబిసిటీ వచ్చి వాళ్ళని నేను అనాలిసిస్ చేసినప్పుడు అంటే వాళ్ళ పేరెంట్స్ నన్ను అడుగుతారు, మాకు ఏదైనా ఒబిసిటీ తగ్గడానికి, మా పిల్లల వెయిట్ తగ్గడానికి మీరు మాకు ఏదైనా డైట్ ప్రోగ్రామ్ ఇవ్వండి, మాకు ఏదైనా హెల్ప్ చేయండి, ఏదైనా సప్లిమెంట్స్ ఇవ్వండి అని నాకు చాలా ఫోన్స్ అండ్ మెసేజెస్ వస్తాయి. అయితే అంత చిన్న పిల్లలకి వాళ్ళ అన్నీ తినే వయసులో వాళ్ళకి డైట్ రెస్ట్రిక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మనకి వాళ్ళ ఈ ఏజ్లో తినాలి. యాక్చువల్గా చిన్న పిల్లలు అప్పటి నుంచి, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏం ఫుడ్ పెడతామో వాళ్ళు అంటే టీనేజ్ 25 years వచ్చేదాకా ఎలాంటి ఫుడ్ అయితే తింటామో, ఎందుకంటే మనిషికి ఏజింగ్ ప్రాసెస్ మనకి ముడతలు పడడం కానీ, స్కిన్లో, జుట్టులో చేంజెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఆఫ్టర్ 25 మన బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. 25 years వరకు ఒకవేళ మన పేరెంట్స్ వాళ్ళ ఫొటోస్ అవి చూసినప్పుడు మనం అంటే 25 వరకు మనం ఎంత బాగుండేవాళ్ళం, నేను చిన్నప్పుడు చాలా బాగుండేదాన్ని, ఇవన్నీ చెప్తారు కదా. మన జుట్టు చాలా బాగుండేది. ఇవన్నీ ఎందుకు బాగుంటాయి అంటే మనం తినే ఆహారం వల్ల అవన్నీ బాగుంటాయి. అవి అలాగే కంటిన్యూ అవ్వాలనుకుంటే మీరు ఏజ్ వస్తున్నా కానీ మీ స్కిన్, మీ హెయిర్, అఫ్కోర్స్ అందరికీ ఏజింగ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం తినే తిండి వల్ల, మనం ఫాలో అయ్యే రొటీన్ వల్ల మన ఏజింగ్ కూడా డిలే అవ్వచ్చు. అంటే మనం ఒకవేళ 50 years, 60 years వచ్చినా కాస్త హెల్తీగా కనపడతాం అవతల వాళ్ళకి, అంటే మనం కూడా హెల్తీగా ఉంటాం. అయితే చిన్నపిల్లల విషయం వచ్చేటప్పటికి మనం ఇంత చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏదో డైట్ అని, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెడితే వాళ్ళకు కూడా ఒకలాంటి సైకలాజికల్ ఇంపాక్ట్. అసలు పిల్లలకి ఇట్లాంటి ఒబిసిటీ ఎందుకు రావాలి? 8 years, 9 years, 10 years పిల్లలు, చిన్న పిల్లలకి ఒబిసిటీ. ఎందుకంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్, మనకి ఏదైతే లైఫ్ స్టైల్ పెద్దవాళ్ళకి ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మనం ఆఫీస్లో కూర్చొని మనకి 9 hours, 10 hours ఇప్పుడున్న కార్పొరేట్ కల్చర్లో 10-12 hours జాబ్ చేస్తాం. దాని తర్వాత జాబ్ అయిపోగానే చాలామంది ఆఫీస్ గెట్ టుగెదర్స్ అని, ఇంటికి స్ట్రైట్గా వెళ్ళాం, లేట్ అయిపోయింది కాబట్టి మనం బయట హోటల్స్లో తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళగానే బికాస్ వీఆర్ టయర్డ్, సో వెళ్ళగానే నిద్రపోతాం. మనం నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ రొటీన్ ఏమి ఉండదు, వెళ్ళడం, ఇదే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు పిల్లలకు కూడా ఏమైపోయిందంటే మనకు చాలా ఇప్పుడున్న కంట్రీలో అపార్ట్మెంట్ కల్చర్ వల్ల, అంటే మన ఒకప్పుడు 90s, 70s ఆ టైంలో బయటికి వెళ్ళి ఆడుకునే అంత ఆపర్చునిటీ, ఛాన్స్ ఉండేది పిల్లలకి. గ్రౌండ్లో కానీ బయట చాలా ఆడుకునేవాళ్ళం. ఈ స్కూల్లోనే కాకుండా బయట ఇంటి దగ్గర కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళొచ్చు, చాలా యాక్టివిటీస్ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది, ఇలా అపార్ట్మెంట్ కల్చర్ వల్ల మనం పిల్లల్ని బయటికి పంపించాం. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటాం కాబట్టి వాళ్ళని ఎక్కడికి పంపించకుండా ఇంట్లోనే అంటే గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తాం వాళ్ళకి, మొబైల్స్, గేమ్స్, వీడియో గేమ్స్,
అనేసి రకరకాలు వచ్చేసాయి. అవన్నీ ఇచ్చి దే డోంట్ ప్లే అవుట్ సైడ్. వాళ్ళు బయటికి వెళ్ళరు కాబట్టి వాళ్ళు తింటారు, ఇంట్లోనే ఉంటారు. సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చునే ఏ పని చేసినా కూర్చునే చేస్తారు. వాళ్ళకి యాక్టివిటీ లేదు, ఎక్సర్సైజ్ లేదు, యోగా ఇవన్నీ ఫిట్నెస్ నథింగ్. సో అందుకని వాళ్ళకి ఆటోమేటిక్గా మనం పెట్టే తిండి వల్ల వాళ్ళకి ఒబెసిటీ వచ్చేస్తుంది. తిండి వల్ల కాకుండా వాళ్ళ యాక్టివిటీ లేదు కాబట్టి వాళ్ళకి ఒబెసిటీ వచ్చేస్తుంది. సో పిల్లలకి చిన్నప్పుడు అన్నీ పెట్టవచ్చు. ఇది రెస్ట్రిక్షన్, ఇది పెట్టకూడదు, ఇది తింటే లావ్ అయిపోతారు, అది తింటే ఇదైపోతారు. చాలామంది నెయ్యి తింటే లావ్ అయిపోతారు పిల్లలు, కానీ నెయ్యి పెట్టరు. యాక్చువల్గా యుఎస్లో కూడా ఈ క్లినికల్ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఆవు నెయ్యి తినడం వల్ల ఎట్లాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఉండదు. సో ఎవ్రీడే 3 స్పూన్స్ ఆఫ్ కౌ ఘీ, ఆవు నెయ్యి పిల్లలకి ప్రతి మీల్లో, అంటే మీరు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం పెట్టేటప్పుడు వాళ్ళకి 1 స్పూన్ నెయ్యి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా నెయ్యి తినడానికి ఏం ఆవు నెయ్యి, వేరే నెయ్యి కాదు, ఆవు నెయ్యి మీరు తింటే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నదే ఉండదు యాక్చువల్గా. సో అది ఆపకండి. మీ పిల్లలకి కంపల్సరీగా నెయ్యి పెట్టండి, ఎందుకంటే అది వాళ్ళ హెల్త్కి, వాళ్ళ ఇమ్యూనిటీకి ఎంతో హెల్ప్ చేస్తుంది. అది కాకుండా పిల్లలకి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ టీవీ ఎక్కువ చూడడం, ఈ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, వాళ్ళు టీవీ చూస్తూ మనం వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి చేతికి ఇచ్చేస్తాం, తినేసే అనేసి అన్నము చిప్స్, వాళ్ళు అడిగిందల్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎస్పెషల్లీ పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ. అదే ఒక్కసారి మన ఏన్షియంట్ కాలంలోకి వెళ్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మన అమ్మమ్మ, నాయనమ్మ, మన పేరెంట్స్ ఎస్పెషల్లీ ఈ ఈవినింగ్ స్నాక్స్ అని వాళ్ళ సున్నుండలు తయారు చేసి ఉంచేవాళ్ళు ఇంట్లో. సున్నుండ అంటే మినప పిండితో చేస్తారు. అది దానివల్ల ఏంటంటే దాంట్లో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ వల్ల పిల్లలకి బోన్ హెల్త్ చాలా బాగుంటుంది. దానివల్ల లావ్ అవ్వడం, ఒబెసిటీ రావడం ఏమి ఉండదు. ఇప్పుడు మనం అవి కాకుండా వాళ్ళకి ఏం చేస్తాం, పిజ్జా, బర్గర్, బ్రెడ్, బటర్ ఇలాంటివి ఇచ్చేసి వాళ్ళని సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు చేసేసి అది చేస్తూ వాళ్ళు టీవీ వాచ్ చేయడం కంటిన్యూస్గా. అయితే పిల్లలకి మనం అలవాటు చేయాల్సిన చిన్న చిన్న పద్ధతులు ఏంటంటే, ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు వాళ్ళని రెగ్యులర్గా యాక్టివిటీ, ఇంట్లో అపార్ట్మెంట్లో కూడా వాళ్ళు యోగా చేయొచ్చు. మన ఇండియాలో పుట్టింది యోగా. ఆ యోగాని అలవాటు చేయండి. బయటకు వెళ్ళి క్రికెటే ఆడాలి, లేకపోతే ఇంకొకటి బాస్కెట్బాలే ఆడాలి, ఇప్పుడున్న సిట్యువేషన్లో వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో వాళ్ళని యోగా ప్రాక్టీస్ చేయించండి. చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. వాళ్ళు లెగగానే ఫస్ట్ థింగ్ వాళ్ళకి చేయాల్సిన చిన్న చిన్నవన్నీ అలవాటు చేయండి. దాని తర్వాత వాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్లో ఫాస్ట్ ఫుడ్స్, ఇలా మ్యాగీ, పాస్తా, పిజ్జాలు ఇవి కాకుండా మన ఇండియన్ ఫుడ్స్, ఎందుకంటే కల్చరల్ ఫుడ్ తినడం చాలా అవసరం పిల్లలకి. ఎక్కడ పుట్టిన వాళ్ళు ఆ ఫుడ్ని ఫస్ట్ వంటికి అలవాటు చేసుకొని తర్వాత వేరే ఫుడ్స్ అలవాటు చేసుకోవచ్చు. అలా అని మనం వాళ్ళకి మార్నింగ్ లేకగానే ఇడ్లీ, దోశ, ఇప్పుడు ఇడ్లీని ఫారిన్ కంట్రీస్లో రైస్ కేక్స్ అంటారు. రైస్ కేక్ అంటే ఏంటి, వాళ్ళకి ఇడ్లీ వల్ల వచ్చే బెనిఫిట్స్ వరల్డ్ వైడ్ ఫేమస్. ఇప్పుడు ఇడ్లీ, రైస్ కేక్. ఇప్పుడు మనం ఇడ్లీ అంటే పిల్లలు అబ్బా ఇడ్లీ నేను తినను అనేస్తారు. కాకపోతే వాళ్ళకి అలవాటు చేయండి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ చిన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే మీరు ఏదో రకంగా వాళ్ళు ఆ ఫుడ్ తినేలాగా అలవాటు చేసుకోండి. మన ఇండియన్ ఫుడ్ ఏది చెడ్డది కాదు, అన్నీ మంచి ఫుడ్సే. అట్లీస్ట్ అంటే మనకి ఫ్రెష్గా లేనివి ఏవి పెట్టకండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఒళ్ళు రావడానికి ఎస్పెషల్లీ ఇంకొక రీజన్ ఏంటంటే, వర్కింగ్ పేరెంట్స్ 3 డేస్కి ఒకసారి ఫుడ్ వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అది మాటికి తీసి వేడి చేస్తారు, పిల్లలకి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే మనం ఇలాంటివి చేస్తామో వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. ఎందుకంటే వీఆర్ నాట్ ఈటింగ్ ఫ్రెష్ ఫుడ్ ఎనీ టైం. వాళ్ళు తినే ప్రతి మీల్ ఫ్రెష్గా ఉండడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనం పిల్లలకి ఎప్పుడైతే పెడుతున్నామో, పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు మనం చూసే హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఫుడ్ వాళ్ళకి పెడుతున్నామో అన్నది చాలా ఇంపార్టెంట్. పాలలో ఏమీ కలపకుండా ప్లెయిన్ మిల్క్ ఇవ్వండి వాళ్ళకి. బూస్ట్ అని ఏదోదో చాలా వస్తున్నాయి. ఓకే, అఫ్కోర్స్ దే ఆర్ ఆల్ గుడ్, ఓకే, నో డౌట్ ఇన్ ఇట్. బట్ ఎస్పెషల్లీ వాళ్ళకి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ న్యాచురల్గా ఏదైతే ఉందో అది ఇవ్వడం వాళ్ళకి అలవాటు చేయండి. అలా అలవాటు చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మనం చిన్నప్పుడు వాళ్ళకి ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళకి పెద్ద అయ్యే వరకు ఆ అలవాట్లు కంటిన్యూ అయిపోతాయి. మనం ఈ ఫుడ్ పెడితే పిల్లలు తినరు, వాళ్ళు ఇష్టపడట్లేదు, ఏదో ఫోర్స్ చేసో కొంచెం ఒక్కొక్కసారి పిల్లలతో స్ట్రిక్ట్గా ఉండడం కొంచెం అవసరం మనకి. ఓకే, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు.
ఇది కాకుండా ఈవినింగ్లో కూడా వాళ్ళకి మార్నింగ్ గేమ్స్ ఆడలేనప్పుడు ఈ బయటకెళ్ళి గేమ్స్ ఆడుకోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు మార్నింగ్ కొంతసేపు యోగా, ఈవినింగ్ కొంతసేపు యాక్టివిటీస్ అంటే ఇంట్లో మనం చేసుకునే రెగ్యులర్ పనులు అవన్నీ చేపించి వాళ్ళకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మాత్రం పెట్టకండి. వాళ్ళకి ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి ఒబెసిటీ వచ్చి ఒళ్ళు వచ్చేస్తే ఇప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎంత ఎక్సర్సైజ్, ఎక్కువసేపు యాక్టివిటీ చేయించండి. టీవీ ముందు లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొనే వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి అన్ని వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడం చేయడం మాత్రం కొంచెం కంట్రోల్ చేసి, అండ్ పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు డైనింగ్ టేబుల్ కల్చర్ నుంచి మనం కొంచెం బయటకు వస్తే చాలా మంచిది. వాళ్ళకి కింద కూర్చోబెట్టి భోజనం పెట్టడం అలవాటు చేయండి. ఎందుకంటే వాళ్ళు కింద కూర్చున్నప్పుడు టేబుల్ మీద కంటే కింద కూర్చున్నప్పుడు వాళ్ళు తినడానికి ఇలా కొంచెం ముందుకు వంగి తిన్నప్పుడు వాళ్ళకి ఈ పొట్ట రావడము, ఈ లోవర్ బాడీ వెయిట్ పెరగకపోవడం దానికి హెల్ప్ చేస్తుంది. అదే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం వల్ల పిల్లలు కింద కూర్చోలేరు. యాక్చువల్గా ఈ మధ్య పిల్లలు చూసారా కొంచెంసేపు వాక్ చేయగానే, కొంచెంసేపు నడవగానే, కింద కూర్చోగానే వాళ్ళకి చాలా విపరీతంగా బ్రెత్లెస్నెస్ వచ్చేసి వాళ్ళు చాలా డల్ అయిపోయి ఇంకా మేము నడవలేము అని ఒక ఇది పెట్టేస్తారు. అది కాకుండా ఇంకొకటి వాళ్ళకి ఒబెసిటీ తగ్గడానికి మీరు ఏం చేయండి, మీరు ఒకవేళ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు లిఫ్ట్ కాకుండా వాళ్ళని మెట్లు దిగి మెట్లు ఎక్కమని చెప్పండి. దానివల్ల కూడా చాలా, ఎప్పుడైతే మనం మెట్లు ఎక్కి దిగుతామో అది వాళ్ళ లంగ్స్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. దానికి తోడు వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేసేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో లంగ్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అవునా? సో దానివల్ల అవి పెట్టడం చాలా మంచిది. అది కాకుండా వాళ్ళకి మీరు డైలీ డ్రై ఫ్రూట్స్ అట్లీస్ట్ 2 times ఫ్రూట్స్ ఇవ్వడం అలవాటు చేయండి. ఫ్రూట్స్ అంటే జ్యూసెస్ కాకుండా రాగా ఫ్రూట్ తినడం అలవాటు చేయండి. జామకాయ కట్ చేసి ఇస్తాం మనం పిల్లలకి, యాపిల్ తొక్క తీసేసి ఇస్తాము. ఇలా తీయకుండా రాగా డైరెక్ట్గా ఫ్రూట్ తినడం వాళ్ళకి అలవాటు చేయండి. అలా తినడం వల్ల ఫైబర్ బాగా ఉండి వాళ్ళకి ఎవ్రీడే ఫ్రీ మోషన్ అవుతుంది. ఇప్పుడు పిల్లల్లో కాన్స్టిపేషన్ ఈజ్ ఆల్సో వన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. పిల్లలు సరిగా మోషన్ వెళ్ళరు. యాక్చువల్గా ఐడియల్గా 2 times వాళ్ళకి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవరైతే మోషన్ ఫ్రీగా అయిపోతుందో వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇలా అవ్వడానికి పిల్లలకి ఏంటంటే మనం ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ని పెట్టాలి. ఫైబర్ ఉన్న ఫుడ్ పెట్టడానికి డైలీ 2 fruits కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి. పిల్లలకి ఎట్లాంటి సప్లిమెంట్స్ ఇవ్వకండి. వాళ్ళకి మనం రెగ్యులర్గా వండే ఫుడ్ ద్వారానే వాళ్ళకి ప్రతి న్యూట్రిషన్ వెళ్ళాలి. అంతేగాని వాళ్ళని డైటీషియన్ దగ్గరికి, చిల్డ్రన్ డైటీషియన్స్ అని చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇదంతా మనీ మేకింగ్ అండి. మనం పిల్లల్లో ఒబెసిటీ వచ్చేసి అన్లెస్ పిల్లలకి ఏదో పెద్ద పెద్ద వేరే ఇష్యూస్ ఉంటేనే కానీ మీరు లావ్ అయిపోతున్నారు అనేసి ఆ విషయానికి పిల్లల్ని ఎప్పుడు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి మీరు అనవసరంగా డబ్బులు స్పెండ్ చేసి వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆల్టర్నేట్ మెడిసిన్స్ అని, ఆల్టర్నేట్ ఫుడ్ అని, సప్లిమెంట్స్ అని అవన్నీ అలవాటు చేసేస్తే వాళ్ళకి రాను అంటే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి హెల్త్లో ఎన్నో ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అదే కాకుండా ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి ఏంటంటే సపోజ్ ఒక లావుగా ఉన్న పాప, ఒక లావుగా ఉన్న అబ్బాయి మన దగ్గరికి వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఏమైనా ఆఫర్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మైండ్ని ఎంత కండిషన్ చేసేసారంటే ఇందులో ఎక్కువ కార్బ్స్ ఉంటాయి, ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అంటే చిన్న పిల్లలకి మనం అలాంటివి అన్నీ నేర్పించడం అవసరమా? అంత ఫ్యాన్సీ వర్డ్స్ కార్బ్స్ అని అవని వాళ్ళు ఎంత పాపం వాళ్ళ తినే వయసులో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేసి మన పేరెంట్స్ కూడా వాళ్ళ మైండ్ని కండిషన్ చేసేస్తున్నారు. ఇది తినొద్దు, అది తినొద్దు అని. మన ఇంట్లో ఉండే వెజిటేరియన్ ఫుడ్ ఎంత తినగలిగితే, ఆకుకూరలు కంపల్సరీగా పిల్లలకి ఎవ్రీడే మధ్యాహ్నం మీరు ఎంత ఆకు పెడితే, ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ అగైన్ జింక్, కాల్షియం, పాలకూర. ఓకే, జింక్ దొరికే ఫ్రూట్స్ ఏవి? రేగిపండు తింటే జింక్ చాలా ఉంటుంది అందులో. పాలకూరలో జింక్ ఉంటుంది, ఆమ్లా అంటే ఉసిరికాయలో జింక్ ఉంటుంది. సో ఇవి తినడం వల్ల వాళ్ళ లంగ్ హెల్త్ కానీ వాళ్ళకి ఇప్పుడు ఇమ్యూనిటీ పెరగడానికి హెల్ప్ చేసే అన్నీ వాళ్ళకి పెట్టండి. ప్లస్ సీజనల్ ఫ్రూట్స్, సీతాఫలం తింటే జలుబు చేస్తుంది, మ్యాంగో తింటే వేడి చేస్తుంది, ఇవన్నీ మళ్ళీ ఫ్యాన్సీగా ఇవన్నీ అంటూ ఉంటారు. సో ఎనీ సీజనల్ ఫ్రూట్ ఎప్పుడన్నా ఎలా అన్నా పెట్టచ్చు పిల్లలకి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఏ టైంలో ఏ ఫ్రూట్ తినాలి. నైట్ టైంలో చలవ చేసేవి పెట్టకండి. మధ్యాహ్నం చలవ చేసే అంటే సీతాఫలం నైట్లో తింటే ఆటోమేటిక్గా వాళ్ళకి జలుబు చేస్తుంది. సో సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా మధ్యాహ్నం టైంలో తినండి. సో దానివల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ మన పిల్లలకి వస్తాయి. దానికి తోడు వాళ్ళకి జలుబు చేయడం ఇవన్నీ ఉండవు. యాక్చువల్గా ఓవర్ ఈటింగ్ చేస్తే అంటే ఏదైనా ఎక్సెస్గా తింటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
తక్కువ తిన్నప్పుడు అంటే లిమిట్గా ఎంత తినాలో అంత, 1 యాపిల్, 1 సీతాఫల్, 1 మ్యాంగో అలా తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏదైనా కానీ ఎక్సెస్గా తిన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒబెసిటీ వచ్చేస్తుంది. ఫ్రూట్స్ కూడా మనం తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, 1 బౌల్ అంటే 1 బౌల్ ఫ్రూట్ తినాలి. అంతేగాని ఫ్రూట్స్ మంచిది కదా అని ఎక్కువ తినేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒబెసిటీ వచ్చేస్తుంది. సో పిల్లల విషయంలో మన ఇంట్లో ఉన్న ఫుడ్ని ఎంత అలవాటు చేయగలిగితే వాళ్ళకి బయట ఫుడ్ కంటే, ఎప్పుడైనా వెరీ రేర్లీ అకేషనలీ వాళ్ళు ఏదైనా బయట ఫుడ్ తినొచ్చు తప్పిస్తే, ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ వాళ్ళ ఇంట్లో ఉండే కిచెన్లో, మన కిచెనే మన వంటిల్లే మనకి యాక్చువల్గా ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెడిసిన్. యాక్చువల్లీ వంటిల్లో ఉండే ప్రతి ఒక్కటి, మన జీలకర్ర కానీ, మిరియాలు కానీ, నువ్వులు, యాక్చువల్గా పిల్లలకి చపాతీలో కొంచెం నువ్వులు వేసి నైట్ టైంలో నువ్వులు వేసి చపాతీ పెట్టేస్తే పిల్లలకి, వాళ్ళకి నువ్వుల్లో ఉండే ఫైబర్ కానీ, ఈ విటమిన్ కానీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ స్కిన్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా, ఎవరికైనా మీకు యాక్చువల్లీ బ్లోటింగ్ ప్రాబ్లం అలా ఉన్నప్పుడు, పొట్ట ఉబ్బరంగా అలా అనిపించినప్పుడు మీరు ఈ చపాతీలో కొంచెం నువ్వులు వేసి తిన్నప్పుడు మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి మీకు ఫ్రీగా ఉంటుంది అనమాట. మీకు ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. యాక్చువల్గా యూ విల్ ఫీల్ రియల్లీ ఫ్రెష్. యాక్చువల్లీ ఈ చిన్నవన్నీ ఫాలో చేసి మనం పిల్లల్ని అనవసరంగా వేరే వాటికి ఇంట్రడ్యూస్ చేయకుండా, మన ఇండియన్ ఫుడ్స్, మన ఇండియాలో దొరికే ప్రతి ఒక్క కూరగాయ చాలా మంచిది. ఓన్లీ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవి తెచ్చినప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళు వేసి కడగడం ఒక్కటి అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పండించే కూరగాయలు చాలా పెస్టిసైడ్స్ అవి ఇవి ఉంటాయి. సో దాని ఎఫెక్ట్ పిల్లలకి వెళ్ళకుండా మనం పిల్లలకి ఇవన్నీ బాగా రెగ్యులర్గా వాష్ చేసి వాళ్ళకి, అంటే పేరెంట్సే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి యాక్చువల్గా. అంటే మనం అది ఎవరికో అసైన్ చేసేయడం కాదు. పిల్లల్ని చెప్తే వాళ్ళు వినరు. ఎస్పెషల్లీ పేరెంట్స్ కానీ యాజ్ అ మదర్ ఆర్ ఫాదర్ ఎవరైతే కేర్ టేకర్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్లల ఆరోగ్యానికి ఫస్ట్ కొన్ని ఇయర్స్ పేరెంట్సే రెస్పాన్సిబుల్. వాళ్ళు మనం ఏదైతే అలవాటు చేస్తామో పిల్లలకి, వాళ్ళు అదే దాంట్లో ఫాలో అవ్వి అదే తింటారు వాళ్ళు. సో పిల్లలకి ఎప్పుడైనా మంచి ఫుడ్, వాళ్ళ అలవాట్లు మన చేతిలోనే ఉన్నాయి. వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి దూరంగా పంపించండి. వాళ్ళు ఎప్పుడైతే మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తారో, అంటే వాళ్ళు ఏం తింటున్నారో అనేది వాళ్ళకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదో పెట్టేసాము ఏదో తినేసారు కాకుండా మైండ్ఫుల్ ఈటింగ్ చేసినప్పుడు, ఎందుకంటే మనం ఏం తింటున్నామో అని మనం తెలిసి తినడం చాలా మంచిది. మన పాత రోజుల్లో చెప్పేవాళ్ళు 32 సార్లు నవలాలి. ఎందుకు నవలుతామంటే ఎక్కువ చేసినప్పుడు, 32 అంటే విన్నర్ పిల్లలు ఎక్కువగా అలా నవిలి తింటే మనకి డైజెషన్ బాగుంటుంది ఎట్లాంటి ఫుడ్ అయినా కానీ. ఒక రెగ్యులర్గా పిల్లలకి మనం ఏమంటాం, ఇది బెల్లంతో చేసిన చిక్కీ ఉంటుంది కదా, పల్లి చిక్కీ, అది ఒకటి, సున్నుండలు ఒకటి, ఇవి మీరు రెడీగా పెట్టుకోండి. వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఇవి ఇస్తే, నువ్వులు ఉండలు, పల్లీతో చేసిన బెల్లం వేసి చేసిన చిక్కీ అండ్ సున్నుండలు, ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు బిస్కెట్ కానీ ఏ స్నాక్ కానీ చిప్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అవి అడిగినప్పుడు ఇవి మీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఇవన్నీ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అర్థమవుతాయి. ఇప్పుడు కాకపోయినా ఒకవేళ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత దే విల్ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ దెమ్. వాళ్ళకి రావాల్సిన పోషకాహారం మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యాక పేరెంట్స్నే మెచ్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వెరీ రేర్గా వస్తాయి హెల్త్ ఇష్యూస్. అదే దినచర్య, మనం ఏదైతే ఇంతకుముందు ఎపిసోడ్లో ఏదైతే దినచర్య మాట్లాడుకున్నామో, ఆ దినచర్య పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ కూడా, వాళ్ళు ఇంకా 50-60 ఇయర్స్ వచ్చినా కూడా మన బోన్ హెల్త్ కానీ, వాళ్ళ టీత్ కానీ, వాళ్ళ పళ్ళు, వాళ్ళ హెయిర్ టెక్స్చర్ కానీ, వాళ్ళ స్కిన్ టెక్స్చర్ కానీ, ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. మనకి సడన్గా ఎందుకు మనుషులు చేంజ్ అయిపోతారు పిల్లల్లో బాగా అంటాం కదా. మా బాబు చిన్నప్పుడు చాలా బాగుండేవాడండి, తెల్లగా జుట్టు బాగుండేది, ఏంటో రాను ఇలాగైపోయారు, ఇవన్నీ చెప్తారు. ఎందుకంటారు అలాగా? ఎందుకంటే వాళ్ళ ఫుడ్లో వచ్చిన తేడా. అంటే వాళ్ళ బాడీలో అన్ని దోషాస్ ఉంటాయి, వాత, పిత్త, కఫ, దోష యాజ్ పర్ ఆయుర్వేద. ఈ దోష ఎప్పుడు ఈ 3 బ్యాలెన్స్గా ఉంటేనే మనిషి ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో, ఈ ఆయుర్వేద దోషాస్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో పిల్లల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. జుట్టు ఊడిపోవడం, పింపుల్స్ రావడం, యాక్నే అని, లేకపోతే పిగ్మెంటేషన్ అని, లేకపోతే గోళ్ళు విరిగిపోవడం ఊరికినే, వాళ్ళకి పళ్ళల్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎందుకు వస్తాయి? మన ఈ దోషాస్ వల్ల వస్తాయి అనమాట. మన బాడీలో ఉండే 3 దోషాస్ ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉండవో పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి రాకుండా చూసుకోవడం మాత్రం పేరెంట్స్ వంతు. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా పేరెంట్స్, గ్రాండ్
గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అట్ అ లాంగ్ రన్ దే విల్ బీ వెరీ వెరీ హెల్దీ. మనం ఏదైతే దినచర్య అని మాట్లాడుకున్నామో మనం ముందు ఎపిసోడ్లో, చిన్నపిల్లలు పుట్టగానే మనం చూస్తాం అయితే వాళ్ళకి డైలీ బాగా నలుగు పెట్టి వాళ్ళకి ఆయిల్ మసాజ్ చేసి వాళ్ళని చేతులు కాళ్ళు అన్నీ చిన్నగా ఎక్సర్సైజ్ చేపిస్తారు పిల్లలకి. ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ కానీ ఆ ప్రొసీజర్ మనం కొన్ని రోజులు మన బాబు ఒక 6 మంత్స్, మన చిన్నపిల్లలు ఒక 6-7 మంత్స్ వచ్చాక నార్మల్ స్నానం చేయించేస్తాం. అదే ప్రొసీజర్ అట్లీస్ట్ ఇప్పుడు రోజు చేసుకోలేకపోయినా, ఎందుకంటే రోజు టైం కన్స్ట్రెంట్ వల్ల చాలామంది అలాంటివి చేసుకోలేం. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ మీ పిల్లలకి ఇట్లాంటివన్నీ అనమాట, ఈ ఆయిల్ మసాజెస్ అని, ఎస్పెషల్లీ నువ్వుల నూనెతోటి వాళ్ళకి ఎంతసేపు మసాజ్ చేస్తే వాళ్ళ బాడీ అంత గట్టి పడుతుంది, వాళ్ళకి అలవాటు కూడా అవుతుంది ఇలాంటివన్నీ చేయాలని. అండ్ పిల్లలకి ఎవరైతే ఒబెసిటీ ఉన్న పిల్లలు ఉన్నారో, ఒబెసిటీతో బాధపడుతున్నారో, లావ్ అయిపోతారు పిల్లలు, అంటే పిల్లలు 5 ఇయర్స్ వచ్చే వరకు కొంచెం బొద్దుగా ఉండడం కామన్ యాక్చువల్గా. దాని తర్వాత కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, పిల్లలకి ఊరికే జలుబు చేస్తుందని, పిల్లలకి ఊరికే దగ్గు వస్తుందనేసి, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అయితే వీళ్ళకి మనం ఏం చేయాలంటే పిల్లలకి రెగ్యులర్గా హాట్ వాటర్ ఇవ్వడం అలవాటు చేయండి. అంటే గోరువెచ్చని నీళ్ళు వాళ్ళ వెయిట్కి తగ్గట్టు వాళ్ళకి ఎన్ని నీళ్ళు తాగిపిస్తే అంత మంచిది. ఓవర్గా నీళ్ళు పట్టించడం కంటే, అంటే పెద్దవాళ్ళు ఎలా అయితే 3 లీటర్స్ తాగాలని అంటామో, పిల్లలు అట్లీస్ట్ 4 to 5 గ్లాసెస్ ఆఫ్ నీళ్ళు తాగడం ఎంతో మంచిది. అది కాకుండా వాళ్ళకి ప్రోబయాటిక్ అంటే మజ్జిగ, రెగ్యులర్గా మజ్జిగ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి కోకోనట్ వాటర్ మధ్యాహ్నం పూట, అంటే డే టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇవ్వకండి. వాళ్ళకి కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా అలవాటు చేస్తే అట్లీస్ట్ వారంలో 3 సార్లు వాళ్ళకి కొబ్బరి నీళ్ళు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆ కొబ్బరి నీళ్ళ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే దానివల్ల వాళ్ళకి బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది, స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వచ్చే యూరిన్ ఒక్కసారి ఎల్లోగా పాస్ చేస్తూ ఉంటారు, ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది పిల్లలకి. సో వేడి నీళ్ళు ఇవ్వండి పిల్లలకి. వేడి నీళ్ళు ఇచ్చినప్పుడు మధ్య మధ్యలో ఇలా కోల్డ్ కాఫ్ వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో మంచి ఆయుర్వేదిక్ పసుపు, లేకపోతే మన ఇంట్లో పసుపు కొమ్ము ఉంటే అది కాస్త అరగదీసి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసి పిల్లలకి పట్టిస్తూ ఉండండి. ఎస్పెషల్లీ చలికాలం వచ్చినప్పుడు అలా చేయండి. ఈ ఎండాకాలంలో ఎక్కువగా కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇవ్వండి పిల్లలకి. చలికాలం వచ్చినప్పుడు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఇవ్వడం అలవాటు చేసుకోండి, కాస్త గోరువెచ్చని నీళ్ళలో. అండ్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా జలుబు చేసే పిల్లలు, ఫ్రీక్వెంట్గా దగ్గు వచ్చే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం రెగ్యులర్గా ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి రెగ్యులర్గా పిల్లలకి ఈ వేడి నీళ్ళలో పసుపు వేయడం నేర్పించండి. అండ్ ఎవరికైతే ఆస్తమా ఉంటుందో పిల్లలకి, కొంతమంది చిన్నపిల్లలకి ఉబ్బసం లాగా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే చిన్న చిట్కా ఏంటంటే వాళ్ళని ఎక్కువగా ఈ బాగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్, అంటే బ్రీద్ ఇన్ చేసి బ్రీద్ అవుట్ చేసేటప్పుడు, అంటే ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేసేటప్పుడు ఒక బెలూన్ ఇచ్చి పిల్లలకి, అంటే బుడగలు ఉంటాయి కదా, బెలూన్ ఇచ్చి బెలూన్ని ఊదమని చెప్పండి. అలా ఊదడం వల్ల పిల్లల లంగ్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి, లంగ్స్ ఎక్స్పాండ్ అవి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వచ్చే జలుబు దగ్గు, అంటే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ పిల్లలతో చేయించడం, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న, అంటే సూర్య నమస్కారాలు ఇవన్నీ ఇంట్లో చేసుకునేవి, ఇవన్నీ నేర్పిస్తే పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది. వాళ్ళకి పెట్టే ఫుడ్లో మనం ఎంతైతే జాగ్రత్త తీసుకుంటామో దానివల్ల వాళ్ళకి అన్నీ ఇంక్లూడ్ చేయండి ఫుడ్లో. వాళ్ళకి ఆకుకూరలు, కూరగాయలు అన్నీ, అంటే ఎవ్రీడే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ దాల్ పప్పు వండి పెట్టండి వాళ్ళకి. ఒకటే రోజు కొంతమంది ఒకటే రకమైన పప్పు వండుతారు, అది కాకుండా మల్టిపుల్ పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు అన్నీ పెట్టండి. ఎలాంటి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు 11 o'clock ఎప్పుడైనా స్నాక్ తినాలనిపించినప్పుడు వాళ్ళకి శనగలు ఇవ్వండి పిల్లలకి, అది చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్ సున్నుండ పెట్టండి, పల్లి ఇవ్వండి వాళ్ళకి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక రెగ్యులర్ రొటీన్కి అలవాటు అయిపోతారు. అండ్ కల్చరల్ ఫుడ్, మీరు ఒకవేళ సౌత్ ఇండియాలో ఉంటే సౌత్ ఇండియన్ ఫుడ్ పెట్టండి, మీరు నార్త్ ఇండియాలో ఉంటే ఆ కల్చర్కి అడ్జస్ట్ అయ్యేటట్టు నార్త్ ఇండియన్ ఫుడ్ పెట్టండి. అంతేగాని ఫారెన్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ అలవాటు చేసి పిల్లల హెల్త్ని రోజు రోజుకి యాక్చువల్లీ మన చేతులారా మనమే స్పాయిల్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి తీరా ప్రాబ్లమ్స్లోకి ల్యాండ్ అయ్యాక మనం హాస్పిటల్ చుట్టూ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అలా తిరిగేసి మనం ఇట్స్ ఆఫ్ నో యూజ్ యాక్చువల్లీ. సో you as a parent, you are only responsible for your kids health, so make sure that you take good care of your kids health and introduce your children to ఇండియన్ ఫుడ్. ఫారెన్ ఫుడ్ కంటే ఇండియన్ ఫుడ్ని వాళ్ళకి ఎక్కువగా పెడతా ఉండండి. మన ఫుడ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పండి, మీరు కూడా తెలుసుకోండి ఫుడ్ వల్ల వచ్చే బెనిఫిట్స్. దానివల్ల హెల్త్ బాగుంటుంది,
పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కూడా డైలీ ఇవ్వండి. డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం అనేది ఎక్కువగా కూడా ఇవ్వకూడదు. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ బ్యాడ్. ఏదైనా ఎక్కువ ఇచ్చినా పిల్లోడు తింటున్నారు. కొంతమంది మమ్మీ నాకు ఇది నచ్చింది, ఈ ఫుడ్ నాకు పెట్టనగానే మనం వాళ్ళకి ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాం పిల్లలకి. ఎక్కువగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్సెసివ్గా తినేసి వాళ్ళు వేరేవి తినకుండా అయిపోతుంది. సో ఏది ఇచ్చినా కానీ మీరు ఒక ఫ్రూట్ ఇచ్చినా, ఒక డ్రై ఫ్రూట్ ఇచ్చినా పిల్లలకి లిమిట్లో ఇవ్వడం నేర్చుకోండి. వాళ్ళు ఎంత తినాలో అంత. అండ్ తినేటప్పుడు పొట్ట నిండా కాకుండా మరి వాళ్ళకి కొంచెం గ్యాప్. ఎందుకంటే ఎనీ టైం మనం ఎక్కువ ఫుడ్ కంటే ఒక కాస్త గ్యాప్ ఇవ్వడం ఎంతో మంచిది మనకి పిల్లలకి. కొంతమంది ఇంకా తిను అనేసి పిల్లలకి బాగా ఎక్కువగా ఫీడ్ చేసేస్తాం. దాని తర్వాత వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, తినగానే వామిటింగ్ అయిపోతుంది. ఎందుకంటే మన బాడీ ఎంత తిండి అయితే తట్టుకోగలుగుతుందో అంత మాత్రమే పెట్టాలి వాళ్ళకి. పిల్లలు ఒక్కొక్కసారి మధ్య మధ్యలో నాకు ఆకలి వేయట్లేదు అన్నప్పుడు మనం ఫోర్స్ ఫీడ్ చేసేస్తాం వాళ్ళకి. అంటే తినాలి, తప్పదు, నువ్వు ఇప్పుడు తినాలి అంటే టైం టు టైం పెట్టేస్తూ ఉంటాం. కొంతమంది ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి ఆకలి వేసే వరకు వదిలేస్తే వాళ్ళకి డైజెషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పొద్దున్న హెవీగా తిన్నప్పుడు పాపం వాళ్ళకి ఆకలేదు. సో మధ్యాహ్నం తినము అన్నప్పుడు మనం ఏం చేస్తాం, అమ్మో ఎందుకు తినట్లేదు అనేసి విపరీతంగా వాళ్ళకి అంటే ఫోర్స్గా పిలిచి తిట్టేసి ఏదో చేసి పెట్టేస్తాం. ఒక్కొక్కసారి ఇట్స్ ఓకే, వాళ్ళు తినకపోయినా వారంలో ఒక్క పూట వాళ్ళు తినకపోయినా ఏమి ఇబ్బంది లేదు. సో మేక్ ష్యూర్ అలా తిననప్పుడు వాళ్ళకి ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వండి. సో దే విల్ బీ హైడ్రేటెడ్. వాళ్ళకి హైడ్రేషన్ బాగుండి వాళ్ళకి డీహైడ్రేషన్ అవ్వకుండా పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. సో ఈ చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లోనే చేసుకునే చిట్కాల వల్ల, మనం ఇంట్లో ఫాలో అయ్యే ప్రొసీజర్స్ వల్ల పిల్లల్ని ఒబెసిటీ అవ్వకుండా, పిల్లలు ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో పేరెంట్స్గా మీరు ఎంత కేర్ చేసుకుంటారో పిల్లల ఆహారం విషయంలో పిల్లలు అంత హెల్తీగా ఉంటారు. వాళ్ళ ఆహారమే కాదు, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్, వాళ్ళ దినచర్య, వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళని అటు ఇటు నడిపించడం, వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్పడం, దీనివల్ల వాళ్ళకి ఒబెసిటీ రాకుండా వాళ్ళ హెల్తీగా హ్యాపీగా ఉంటారు. ప్లస్ వాళ్ళు బాగా చదువుకోవడానికి కూడా వాళ్ళు హెల్తీగా ఉంటేనే వాళ్ళ చదువు మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి మీరు యాజ్ అ పేరెంట్, గ్రాండ్ పేరెంట్, యాజ్ అ కేర్ టేకర్, పిల్లల బాధ్యత కంప్లీట్గా పేరెంట్స్ మీద. వాళ్ళ ఒక ఏజ్ వచ్చే వరకు మన మీదే ఉంటుంది. సో యూ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నమస్తే.